హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సీఈఓ టీవీ. ఈరోజు బండి భగీరథ కేసు ఎంతవరకు వచ్చింది? దాని గురించి ఫుల్ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఎందుకంటే పాపం ప్రేక్షకులందరూ లేకపోతే ఫాలోవర్సు ఈ కేసు మీద ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే మాత్రం మన ప్రేక్షకులు ఎక్కువగా ఆహ్, ఆచరించి చూస్తారు గదా! దాని గురించనేసి వీడియో అండి. అయితే విషయానికొస్తే బండి భగీరథ కేసు 2 రకాలుగా పోలైంది. ఆ 2 రకాలుగా ఏంటంటే బండి భగీరథ ఆ అబ్బాయి మీదయితే మాత్రం సుచిత్ర పోలీస్ స్టేషన్ దగ్గర పేట్ బషీరాబాద్. ఈ పేట్ బషీరాబాద్‌లో ఆ పిల్ల తల్లిదండ్రులిద్దరూ కూడా కేసు పెట్టారు. సో, ఇక్కడ ఆ కేసేంటంటే ఫోక్సో చట్టం కేసు పెట్టారు. అలాగే ఈ కేసుని సవాల్ చేస్తూ బండి భగీరథ సాయి మన నిర్మల్‌లో అంటే తన సొంత నియోజకవర్గంలో తన కేసు పెట్టాడు. ఆ కేసేంటంటే నన్ను హనీ ట్రాప్ చేశారని. అయితే పోలీసులు అక్కడి నుంచి ఇక్కడికెళ్ళలేదు, ఇక్కడి నుంచి అక్కడికెళ్ళలేదు. అంటే ఎవరిని అరెస్ట్ చేయలేదు. అయితే దీని మీద ఈరోజు సోషల్ మీడియాలో గానీ, శాటిలైట్ మీడియాలో గానీ 2 వర్గాలుగా చీలిపోయారు. అదేంటంటే మీకెలా చెప్పాలి అంటే జై శ్రీరామ్ వర్గం, జై జీసస్ వర్గం. ఇలాగే చెప్పాలేమో. ఎందుకంటే జై శ్రీరామ్ వర్గం అనేసి ఒక వర్గం ఉంది. ఈ వర్గం ఏంటంటే బండి సంజయ్‌కి సపోర్ట్ చేస్తది. జై జీసస్ వర్గం అని ఉంటది. అదేంటంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటది. ఇందులో 2 పార్టీలున్నాయి. అది బీజేపీ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏమో బండి సంజయ్‌ని ఎలాగైనా సరే బయటికి రావాలనేసి ఈ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా సపోర్ట్ చేస్తుంది. అలాగే బండి సంజయ్‌కి సపోర్ట్ ఇస్తున్న పార్టీలు 2 ఉన్నాయి. అదేంటంటే బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో నాకు కాంగ్రెస్ పార్టీ అనేటప్పటికి సడెన్‌గా నేను జీర్ణించుకోలేకపోయాను. ఎందుకంటే బండి సంజయ్ గారు బీజేపీ, కాంగ్రెస్ బీజేపీకి యాంటీ. అందులోను రాహుల్ గాంధీ ఒక కేంద్ర హోం సహాయ మినిస్టర్ ఉంటే, ఆ మినిస్టర్ మీద ఇంత పెద్ద ఎలిగేషన్ జరిగితే అతని కొడుకుని తను దాస్తున్నాడని తెలిసినా కూడా, రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి దీని మీద ఎందుకు పోరాటం చేయలేదు? కనీసం దాని గురించి స్పందించలేదు. అంతెందుకు అతను మే 10వ తారీఖున జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి ఎళ్ళాడు గానీ, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పాపం అతనికి టైం లేదు. అలాగే నరేంద్ర మోడీ గారొచ్చేసి మే 10వ తారీఖున బండి సంజయ్ కొడుకు విషయం తెలిసినా కూడా మీటింగ్ ముగించుకొని ఎళ్ళిపోయాడు గానీ, ఎక్కడా కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడల. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ యొక్క కొడుకుల్ని, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్‌ని కాపాడుకోవాలని చూస్తున్నారు. సామాన్యులు ఏమైపోయినా పర్లేదు అని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకుంటే ఏంటి, కొట్టుకోపోతే ఏంటి? ఈ కేసు ఏమి కూడా ఫ్యూచర్‌లో సాగదీసి కేస్ అవుతాయి. ఎందుకంటే సెటిల్మెంట్‌కెళ్ళిపోద్ది. ఇలాంటివి నేను 100 కేసులు చూసాను. 100 మీడియా సంస్థల నుంచి ఇటువంటి ఇష్యూలు తెలుసుకున్నాం. మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి కేసులు చాలా మీరు చూసుంటారు రోజు టీవీల్లో. ఇది ఒక కొత్త కేసా? జస్ట్ ఏంటంటే ఒక 4 రోజులు ఎంటర్‌టైన్‌మెంట్ ఐపీఎల్ కన్నా బాగుంది ఈ ఎంటర్‌టైన్‌మెంట్ అని చూస్తున్నాం. అంతే అంతకుమించి ఏం లేదు. కాంట్రోవర్సీ లేకపోతే ఒక సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ మనం ఫాలో అవుతూ ఉంటాం. ఇప్పుడు సినిమాలు లేవు కాబట్టి ఐపీఎల్ ఫాలో అవుతున్నాం. ఐపీఎల్‌లో కూడా కొంచెం డల్‌గా ఉంది కాబట్టి ఇదిగో బండి సంజయ్ కేసు మనకి ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తూ ఉంటది. అంతే తప్ప దీంట్లో ఏమి లేదు. రేపొద్దు నుంచి సడెన్‌గా మీడియాలో ఈ కేసు ఆపేస్తే క్లోజ్. ఇదే మీకు నేను చెప్పాలనుకున్న విషయం. అయితే బండి సంజయ్ గారికి రాహుల్ గాంధీ గారి సపోర్ట్ కూడా ఉందనేసి ఇక్కడ క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని మేనేజ్ చేసారా? లేకపోతే రాహుల్ గాంధీ గారే తనను తాను మేనేజ్ చేసుకొని ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాలేదనేది పక్కన పెడేస్తే కాంగ్రెస్ నుంచి ఎవరో కూడా ఇప్పటి వరకు బండి సంజయ్ గారినైతే విమర్శించలేదు. దీంట్లో ఒక చిన్న కీ పాయింట్ ఉందండి. అదేంటంటే బండి సంజయ్ గారు 2021లోనో, 2020లోనో బీఆర్ఎస్‌తో బీజేపీకి, బీఆర్ఎస్‌కి ఈ కార్పొరేట్ ఎలక్షన్స్ హైదరాబాద్‌లో జరిగిన పోరులో బండి సంజయ్ గారు బీఆర్ఎస్‌ని గట్టిగా గద్దెదించి తన కార్యకర్తలను ముందు పెట్టి కార్పొరేట్ ఎలక్షన్స్‌లో గట్టిగా గెలిచాడు. ఆ తర్వాత సడెన్‌గా 2023 ఈ అసెంబ్లీ ఎలక్షన్స్‌కొచ్చేటప్పటికి బండి సంజయ్ గారిని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారిని ముందు పెట్టి రేవంత్ రెడ్డి గారిని సీఎం అవ్వడానికి గల కారణాలేంటి అని ఆలోచిస్తే ఈరోజు ఆ కారణాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అదే బండి సంజయ్ గారు అంటే బీజేపీ పార్టీ, కాంగ్రెసు కుమ్మక్కై ఈరోజు కాంగ్రెస్‌కి పట్టం కట్టినట్టున్నాయి. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారు సమస్య ఏదైతే ఉందో అది సపోర్ట్ ఇవ్వాల్సొస్తుందేమో అనేది ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంకంతకు మించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే బీఆర్ఎస్‌కి, కాంగ్రెస్‌కి, బీఆర్ఎస్‌కి మధ్యలో బీఆర్ఎస్ యాంటీ, కాంగ్రెస్, బీజేపీ ఈ హైదరాబాద్ స్టేట్‌లో ఒకటి. అంటే తెలంగాణ స్టేట్‌లో ఒకటి అని నాకు అర్థమవుతుంది. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పుడు బండి సంజయ్ కొడుకు మీద బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కొత్త రాజకీయం ఏదైతే ఉందో, ఆ రాజకీయాన్ని
ఆహ్, ఆహ్వానించాలి మనం. ఎందుకంటే అది చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. అది ఎలాంటి రాజకీయం అంటే బీఆర్ఎస్‌కి సంబంధించిన ఒక కార్యకర్త ఒక లేడీ వాయిస్‌లో బీజేపీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోతే మహిళా కార్యకర్తలు, డిబేటర్‌లకు ఫోను చేస్తున్నాడు. ఆ ఫోన్‌లో ఏం మాట్లాడుతున్నాడంటే, బండి సంజయ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్ భగీరథ ఇలా పోక్సో యాక్ట్ చట్టం కింద కేస్ బుక్ అయితే ఇప్పటి వరకు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాడు. దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ధర్మపురి అరవింద్ గారు, లేకపోతే రఘునందన్ రావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు వీళ్ళందరికీ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వాళ్ళ మాటలు తప్పించుకోవడానికి, స్కిప్ అవ్వడానికి చూసారు తప్ప ఎక్కడా కూడా బండి సంజయ్‌ని విమర్శించడానికైతే చూడల. కే ఏదైనా చట్టం ప్రకారం వెళ్ళాలి. ఆ కుర్రోడిని అరెస్ట్ చేయాలి అని కూడా అనల. అంటే మీకక్కడ అర్థమైపోతుంది. ఇక మహిళా కార్యకర్తలు కొంతమందుంటారు. యూట్యూబుల్లోను లేపోతే ఈ శాటిలైట్ మీడియాలోను గట్టిగా అరిచేసి జై శ్రీరామ్ అంటే చొక్కాలు చింపుకునే బ్యాచ్ ఉంది. ఓకే. వాళ్ళు నిజంగా జై శ్రీరామ్‌కి చొక్కాలు చింపుకునే బ్యాచ్ కాదు. వాళ్ళు అలా పెట్టి బతుకుతున్న బ్యాచ్ అని చెప్పేసి ఈరోజు కామెంట్ రూపంలో చాలామంది జనాలు అనుకుంటున్నారు. అది వాళ్ళ దాకా తెలియాలి కాబట్టి ఈ వీడియో. అయితే వాళ్ళ దాకా తెలిసిందండోయ్! అందులో చాలామంది ఇప్పుడు మహిళా కార్యకర్తల్లో వన్ ఆఫ్ ది మెంబర్స్ మాధవి లత గారు గాని, లేకపోతే కళ్యాణ్ పడాల గారు గాని, లేకపోతే పియా చౌదరి గారు గాని, లేకపోతే మౌనిక శంకర్ గారు గాని వీళ్ళెవరూ బయటికి రాలేదు. బట్ మాధవి లత గారు బయటకొచ్చింది. ఈరోజు ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో ఏం చెప్తుందంటే నాకు మైగ్రేన్ నుండి 4 రోజుల నుంచి నేను కనిపించట్లేదు. నాకు ఒంట్లో బాలేదు. 4 రోజుల ముందు కూడా ఆవిడ వీడియోలు చేసింది. ఫేస్‌బుక్‌లో నేను చూసాను. బట్ ఈరోజు మాత్రం ఆవిడకి మైగ్రేన్ వచ్చిందంట. ఆ మైగ్రేన్‌లో పాపం ఆవిడకి ఈ విషయాలు ఏం తెలీదంట. ఎవరో చెప్తే ఈ విషయం తెలుసుకొని ఏదో వీడియో చేసింది. అది కూడా బండి సంజయ్ గారి కుమారుడికి సపోర్టెడ్‌గా చేసినట్టుగా ఉంది ఆ వీడియో. అలా చెప్పుకుంటూ పోతే చాలామంది మీడియా సంఘాలు కూడా బండి సంజయ్ గారికి సపోర్టెడ్‌గా చేస్తున్నాయి. మరి ఎంతిచ్చాడు అనే దాని మీద అపోజిషన్ మీడియా అంటే నేను ఇంతకు ముందే చెప్పాను కదా మీకు. ఇక్కడ జై శ్రీరామ్ వర్గం ఒకటి, జీసస్ వర్గం ఒకటి అని చెప్పాను కదా! ఇప్పుడు ఈ మీడియా సంస్థలు కూడా ఇలాగే విడిపోయినాయి. జై శ్రీరామ్ వర్గం ఒకటి, జై జీసస్ వర్గం అనేసి మన ఇండియాలో విడిపోయినాయి. అందులో ఇప్పుడు జై శ్రీరామ్ వర్గానికి అందరికీ డబ్బులు అందినాయి అనేసి జై జీసస్ వర్గం మీడియా అయితే చెప్తుంది మరి. మరి ఇది ఎంతవరకు నిజమో ఆ మీడియాలో ఉన్న వ్యక్తులు చెప్పాలి. ఏదైనా గాని ఇక్కడ న్యాయం అయితే జరగదు. మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాను గదండీ! ఇంపార్టెంట్ ఏంటంటే ఫోన్‌లు జేసి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలనేసి. అది చాలా మంచితనం అండి. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు మొదలుపెట్టిన ఈ కొత్త ఫోన్ కాల్స్ ఏదైతే ఉన్నాయో రేపొద్దున ఈ ఫోన్ కాల్స్ సీఎంని, పీఎంని కూడా తాకుతాయి. అంటే రాజకీయాల్లో చాలా ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సిన పని సీఎంలకి, పీఎంలకి వస్తది. అలా అర్ధరాత్రులు కూడా వాళ్ళ ఇంటికి ఫోన్‌లెళ్తాయి. అలా ఎళ్ళే రోజు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక ఎంపీ ధర్మపురి అరవింద్‌కి గాని, లేపోతే ఒక ఎంపీ రఘునందన్ రావు గారికి గాని వీళ్ళందరికీ ఫోన్‌లు చేస్తే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఎంపీలు అంటే వాళ్ళని బెదిరించేలాగా ఫోన్ కాల్స్ ఎళ్తున్నాయి. వాళ్ళకి తిరిగి కేస్ పెట్టలేరు కదా! అంతెందుకు బండి సంజయ్ గారికి ఫోనెళ్తే బండి సంజయ్ గారు పిఏ మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ మాట్లాడలే. అలా చెప్పుకుంటూ పోతే రేపొద్దున్న ఇంకొక సమస్య బీఆర్ఎస్‌కి రావచ్చు, కాంగ్రెస్‌కి రావచ్చు, లేకపోతే బీజేపీలో ఉన్న ప్రధానమంత్రికి రావచ్చు. వాళ్ళేదో ఒక మిస్టేక్ మాట్లాడవచ్చు, లేకపోతే ఏదో తప్పు జరగవచ్చు ఆ పార్టీలో. అప్పుడు ఇటువంటి ఫోన్ కాల్సే వాళ్ళకి కూడా వెళ్ళి ఈరోజు సాధారణ జనం అంటే సిటిజన్స్ నీకెందుకు ఓటేసావురా అంటూ తిట్టడం మొదలుపెడితే, ఆ తిట్లను స్వాగతిస్తూ సైలెంట్‌గా ఉండవలసిన పరిస్థితి ఏర్పడే పరిస్థితికి రాజకీయాలు దిగజారిపోయినాయా? లేకపోతే కింద పడిపోయాయా అన్నది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాలి. అలాగే కామెంట్ రూపంలో మీరు మీ ఆలోచన తెలపాలి. ఇంకిక అర్థమైపోయి ఉంటది. ఇప్పుడు బండి సంజయ్ గారి కుమారుడి విషయం ఒక కొత్త రాజకీయానికి తెరలేపింది అని చెప్పడానికి ఇంకెంతకన్నా ఉదాహరణ ఏమీ లేదు. ఏదేమైనా గాని చివరికి ఎండ్ ఆఫ్ ది కన్క్లూజన్ ఏమివ్వాలంటే బండి సంజయ్ గారి కుమారుడు ఏమీ అరెస్ట్ అవ్వడు. అతనికి ఏ శిక్ష పడదు. సెటిల్మెంట్ వ్యవహారంలో ద్వారం నడుస్తుంది. ఆల్రెడీ ఆ పిల్ల తల్లిదండ్రులతో ఇక్కడ సెటిల్మెంట్ వ్యవహారం మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ అది మరి క్యాష్ రూపంలో మాట్లాడుకుంటున్నారా? లేకపోతే సెటిల్మెంట్ పెళ్లి చేసుకుందామని మాట్లాడుకుంటున్నారా? లేకపోతే ఎవరికి వాళ్ళు మ్యూచువల్‌గా విడిపోదామని మాట్లాడుకుంటున్నారా? ఆ సెటిల్మెంట్ అయితే అవుతుంది. ఆ సెటిల్మెంట్‌లు అయ్యే వరకు ప్రజలైతే మాత్రం దీన్ని ఉత్కంఠంగా ఒక టీవీ సీరియల్‌లో చూస్తూ ఉంటారు. ఈ మీడియాకి సంబంధించిన వాళ్ళో, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళో రోజు దీని గురించి బాగా ఆహ్, మనకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నామనేసి కొత్త కొత్త రకరకాలుగా క్రియేటివ్‌గా తయారు చేసిన ఒక మీడియా వంట మనకు ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. నాతో పాటు అందరూ కూడా ఇదే ప్రెజెంట్ చేస్తూ ఉంటారులెండి. అది వేరే విషయం అనుకోండి. ఇది బండి సంజయ్ గారు, భగీరథ గారి సాయి విషయంలో జరుగుతున్న సమస్యకి సంబంధించిన కన్‌క్లూజన్. ఈ కన్‌క్లూజన్ మీకు అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇంతవరకు మీరు వీడియో చూసుంటే, ఓకే. నా వీడియో నచ్చిందని మీరు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అండ్ లైక్ చేయండి. మరో మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ ఔట్. మీరు రామ్.